ఊరి నుండి పారిపోయి వచ్చిన చింటూని ఇంటికి తీసుకొచ్చిన బాలు రోహిణిని అమ్మ అంటూ హత్తుకున్న చింటూ బయటపడ్డ నిజం. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి, పూర్తిగా అర్థమవుతుంది. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీద ఇక రోహిణి బండారం బయటపడింది అనుకునే టైంకి రోహిణి కొత్త నాటకం ఆడేసింది. అవును, ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ మీకెవరికి చెప్పకముందే అది పోయింది. ఇంకేమని చెప్పను, వచ్చిన ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్నానని చెప్పనా, అది కూడా నా పుట్టింటి వాళ్ళ గురించి టెన్షన్ పడి పోగొట్టుకున్నానని చెప్పనా అంటుంది. ఈలోపు బాలు మీనాతోటి మొత్తానికి పార్లర్ అమ్మ పెద్ద డ్రామా ఆడేసింది. అప్పటిదాకా గట్టిగా అడుగుతూ ఉంటే ఏడ్చింది, గగ్గోలు పెట్టింది, కూర్చుని ఆలోచించి కొత్త కథ అల్లేసింది అంటూ ఉంటే ప్రభావతి విని వీడికెందుకు ఇలాంటి అనుమానం వచ్చింది అని చెప్పని అనుకుంటుంది. ఇక అలా అనుకున్నాక నిజంగానే రోహిణికి ముందు ఒక బిడ్డున్నాడా, ముందు పెళ్ళయిందా, అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక బాలు ఈ రోహిణి గురించి గట్టిగానే ఆలోచించాలి అనుకుంటాడు. ఎందుకంటే రోహిణి మీనాను అవమానపరచడమే కాకుండా ఇంకొకసారి నా విషయాల్లో గన జోక్యం చేసుకుంటే చెంప పగిలిపోతుంది అని చెప్పని అంటుంది. ఆ మాటలకు బాలుతో పాటు సత్యం కూడా కాస్తంత బాధపడతాడు. ఎంత నువ్వు పెద్ద కోడలివైనా అలా మాట్లాడడం తప్పు అని చెప్పి రోహిణిని మందలిస్తాడు. లేకపోతే ఏంటి మామయ్య గారు, మాట్లాడితే ఎంతసేపు నా మీద ఏదో ఒక అనుమానం, ఏదో ఒక ఆరోపణ చేయటమేనా అని అంటూ ఉంటే మనోజ్ కూడా వెంటనే అవును నాన్న, ఎప్పుడూ రోహిణి మీద పడేయడం తప్ప వేరే పనే లేదు. చదువుకుని కాస్త మంచి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు కాస్త ఆస్తిపరులంటే ఎంత అసూయ ద్వేషాలు ఉంటాయా నాన్న అని అంటే, అసూయ ద్వేషాల గురించి నువ్వేం మాట్లాడాలిరా మనోజ్ అని చెప్పని అంటాడు సత్యం. అదే నన్ను అలా అంటావు అనేసి ఇక భోజనం చేసేస్తారు. అందరూ భోజనం చేసిన తర్వాత ఇక బాలు మీనా ఇద్దరు కూడా టెర్రస్ పైకి వెళ్తారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బిడ్డని కన్నడం అనే అనుభూతి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అసలు ఏమాత్రం అలా అనిపించినా వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పుకుంటారు. కానీ రోహిణి ఇంట్లో వాళ్ళకి చెప్పకముందే ప్రెగ్నెన్సీ పోయింది అని చెప్పేసి అంటోందంటే ఖచ్చితంగా ఏదో ఉందనిపిస్తోంది మీనా అంటాడు బాలు. సర్లేండి, వదిలేసేయండి, ఇప్పుడు ఆవిడది ఆవిడకే ఉంటుంది. మనం ఏమన్నా కావాలని చెప్పి ఆవిడ మీద చాడీలు చెప్పలేదు కదా, నిజంగానే ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం నిజమని చెప్పింది కదా అని అంటే, సరే కానీ నేను మాత్రం ఈ విషయాన్ని వదలను అని చెప్పని అంటాడు బాలు. అయితే ఉదయాన్నే నాకు కిరాయింది, నేను త్వరగా వెళ్ళాలి అంటాడు. సరే అయితే ఉదయాన్నే లేచి పూరీలు చేసి బాక్స్లో కూడా పెడతాను సరేనా అంటుంది. నా మీనా బంగారం అంటూ మీనాని దగ్గరకు తీసుకునేసరికి సిగ్గుమూకలేస్తున్న మీనా బాలుకి దగ్గరగా వచ్చి ఒదిగి అలా కూర్చుండిపోతుంది. ఇలా నిన్ను పట్టుకుని కూర్చుని ఆ వెన్నెల్ని చూస్తూ నీ జడలో ఉన్న మల్లెల్ని అలా గుమాయిస్తున్న వాసన చూస్తూ ఉంటే ఆ పరిమళంతో అంటూ ఉంటాడు. చాలే ఊరుకోండి, ఎంతసేపు నన్ను పొగడ్డం తప్ప వేరే పనే లేదా అంటే, పెళ్ళాన్ని పొగిడే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు. నాకు ఆ అదృష్టం వచ్చింది. దేవుడు మీనా అనే ఈ మచ్చు తునకని, ఈ చందమామని తెచ్చి నాకు ఇచ్చాడు, అందుకే పొగుడుకుంటున్నాను అని అంటాడు. చాలే ఊరుకోండి, పదండి పడుకుందాం అని అంటుంది. ఇక ఉదయాన్నే లేచి బాలు అయితే కిరాయికి బయలుదేరతాడు. మీనా బాలుకి టిఫిన్ పెట్టేసి వెంటనే బాక్స్లో కూడా పూరీలు పెట్టి, నైట్ చికెన్ కర్రీ ఉంది, అది వేడి చేశాను, మీరు 11 గంటలకల్లా తినేసేయండి సరేనా అని అంటే, ఒకవేళ డ్రైవింగ్లో ఉంటే అంటాడు, పక్కన పెట్టి తినండి అనగానే, ఒకవేళ కిరాయి వాళ్ళు ఒప్పుకోకపోతే అనగానే వాళ్ళకి ఒక పూరీ చికెన్ పెడతానండి, వాళ్ళే ఒప్పుకుంటారు అని చెప్పని అనగానే ఇక వెంటనే బాలు అయితే భలే చెప్పావులే, సరే నేను తింటాలే అనేసి బయలుదేరిపోతాడు. ప్రభావతి ఏంటి పూరీలు చూసి మొగుడుకు మాత్రమే పెట్టి పంపించినట్టున్నావు అనగానే, అందరికీ చేశాను అత్తయ్య, హాట్ బాక్స్లో ఉన్నాయి అంటుంది. ఏమే వెటకారం ఆడుతున్నావు అని చెప్పని అంటే, లేకపోతే ఏంటత్తయ్య, ఇక్కడ చేసేవి అందరికీ చేస్తాను, తినడం తినకపోవడం మీకు సంబంధించిన విషయం, ఎందుకు అనవసరంగా నా భర్తని నన్ను ఆడిపోసుకుంటూ ఉంటారు అనగానే, నాకు అదే పని, ఆడిపోసుకుంటూ కూర్చోవడమే నాకు పని అనగానే, పొద్దున్నే మొదలు పెట్టావా అంటాడు సత్యం. ఏంటండి లేకపోతే, అసలు పెద్దంతరం చిన్నంతరం అత్తగారనే భయం కూడా దీనికి లేకుండా పోతోంది అని అంటే, చూడు అంతో ఇంతో నీకు గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఈ ఇంట్లో ఉన్నారు అంటే అది మీనా మాత్రమే, ముఖ్యంగా అత్తగారనే గౌరవం ఇచ్చేది మీనా మాత్రమే, కాబట్టి అది కూడా పోగొట్టుకోకు ప్రభా సరేనా అని అంటాడు. నా ఇద్దరు కోడళ్ళు ఎవరా ఏంటి అనగానే, ఆంటీ మీనాకి ఒంట్లో బాగాలేదు అని చెప్పని అంది రాత్రి, పొద్దున్నే లేచి టిఫిన్ చేసేసినట్టుంది. సరే మీనానైతే నేను అడగలేను, కానీ కొంచెం కాఫీ పెట్టివ్వండి అని అంటుంది. అది నీకున్న గౌరవం అంటాడు సత్యం. ఏంటమ్మా శృతి, నన్ను కాఫీ పెట్టమంటావేంటి అని చెప్పేసేసి అంటూ ప్రభావతి లోపలికి వెళ్ళిపోతుంది.
ఇక రోహిణి మనోజ్ అయితే రెడీ అయ్యి వచ్చి పూరీలకు అడ్డం పడతారు. అందరూ కలిసి తినేసిన తర్వాత ఇక మీనాకి ఒక 5 పూరీలు ఉంచుతారు. సత్యం గబగబా వచ్చి, ఏమా నీకేమైనా ఉంచారా అంటే, 5 పూరీలు ఉంచారు మావయ్య అంటే, పర్వాలేదే, ఈరోజు అందరూ కాస్త ఆలోచించుకుని ఒక్కొక్కరు ఒక్కో పూరి చెప్పు నీకు ఉంచారనమాట అని అంటూ, సరే త్వరగా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా, ఎప్పుడో పొద్దున్న లేచావు ఇవాళ అని అంటాడు. అలాగే మావయ్య గారు అనేసి మీనా వంట చేసేసి పైకి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఈలోపు రోహిణి వాళ్ళు మనోజ్ వాళ్ళు పార్లర్ నుంచి, అదే మనోజ్ షాప్ నుంచి రోహిణి పార్లర్ నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే రోహిణికి ఈరోజు పార్లర్లో వర్క్ లేదు అని చెప్పేసి పార్లర్ క్లోజ్ చేస్తున్నాం అంటారు. మనోజ్ ఏమో ఈరోజు కస్టమర్స్ ఎక్కువ రావట్లేదని చెప్పి క్లోజ్ చేస్తాడు. ఎందుకంటే వర్కర్స్ మేము ఇంటికి వెళ్తాం సార్, రెస్ట్ తీసుకుంటాం అంటారు. ఇక ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఈలోపు శృతి డబ్బింగ్ అయిపోయిందని, రవి అయితే రెస్టారెంట్ వాళ్ళు ఈరోజు వాళ్ళ అమ్మాయికి శ్రీమంతం జరుగుతుందట, అందుకే మధ్యాహ్నం నుంచి రెస్ట్ ఇచ్చేసారని చెప్పి అలా ఒక్కొక్కరు ఇంటికి చేరుకుంటారు. మధ్యాహ్నం టైంలో చేరుకునేసరికి బాలు కూడా ఉంటే ఎంత బాగుండేదో అంటాడు సత్యం. అనేసరికి ఆయన కిరాకి వెళ్ళారు మావయ్య అని చెప్పనంటూ, రండి అందరూ కూర్చుని భోంచేద్దురు కానీ అని చెప్పనంటే, శృతి నాకు ఒంట్లో బాగాలేదు, నేను కాసేపు పడుకుంటాను అని పైకి వెళుతుంది. రవి నువ్వు తినేసిరా అంటే, అలాగే ఈరోజు మా వదిన చేత్తో కొసరు కొసరు వడ్డించుకుని తింటాను వదిన, ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడైతే నీకు అనుకూలంగా ఉంటుంది, ఎంత కావాలంటే అంత పెడతావు అంటే, అయ్యో రవి పర్వాలేదు కూర్చో అని చెప్పి బాలు కూర్చునే చైర్లో కూర్చోబెడుతుంది. ఇక వెంటనే అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. అందరూ భోంచేస్తూ ఉండగా ఈలోపు బాలు అయితే లోపలికి వస్తాడు. అదేంటండి కిరాయికి వెళ్ళారు కదా, 11 గంటలకల్లా భోంచేయమన్నాను కదా, అదే పూరీలు తినమన్నాను కదా అంటే, తినేసానులే మీనా, 11ంటికి పూరీలు నేను ఒక్కడనే కాదు ఇంకొకళ్ళకి కూడా షేర్ చేసి కిరాయి పూర్తి చేసుకుని వచ్చాను అంటాడు. అవునా, మంచి పని చేశారు, ఎవరో ఒకరికి మనం సాయం చేయటం తప్పులేదంటే, సాయం కాదు మీనా, అది మన బాధ్యత అంటాడు. బాధ్యత ఎందుకు బాధ్యత అవుతుంది అంటూ ఉండగా సత్యం, సర్లేరా లోపలికి రా ముందు అంటే, నేను ఒక్కడనే రానా, ఆ వాడిని కూడా తీసుకురానా అంటాడు. వాడినా ఎవరిని అని అంటూ ఉంటే, అదే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుని అని అంటాడు. ఎవరికి నడిచొచ్చే కొడుకు అంటే, నాకు అంటాడు. అవునా, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడ్రా అని అంటే, చింటూ గడిని దత్తత తీసుకుంటే నాకు కొడుకు అవుతాడు కదా అనగానే, చింటూ వచ్చాడనేసరికి రోహిణి ముఖంలో మొత్తం ముక్కవళికలు మారిపోతూ ఉంటాయి. బాలుకి తెలియదు కదా అక్కడికి వచ్చే వరకు చింటూ రోహిణి కొడుకని, వాళ్ళు దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి దత్తపుత్రుడిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక లోపలికి వచ్చిన తర్వాత చింటూ రా అని చెప్పి పిలిచేసరికి చింటూ లోపలికి వస్తాడు. వస్తే రావడమే చింటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. రోహిణిని చూసి అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రోహిణిని గట్టిగా హత్తుకుంటాడు. చింటూ ఏంట్రా ఇది, నువ్వు ఒకడికి వచ్చావేంటి, అమ్మమ్మేది అని అంటే, అమ్మమ్మ ఊర్లోనే ఉంది, అమ్మమ్మకు చెప్పకుండా వచ్చాను అని అంటాడు. ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఇదేంట్రా, అమ్మమ్మకి చెప్పకుండా వచ్చాను, నిన్ను కలవటానికి వచ్చాను అని చెప్పి నాకు చెప్పావు కదా అని అంటే, కాదు మా అమ్మని కలవటానికి వచ్చాను, మా అమ్మ దగ్గరికి వెళ్దాం అంటుంటే మా అమ్మమ్మ ఇదిగో అదిగో అంటోంది, అందుకే నిన్ను కలిస్తే నువ్వు ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తావు కదా, అప్పుడు మా అమ్మని కలవచ్చు అని చెప్పి నేను ఇక్కడికి నీ దగ్గరికి వచ్చాను అని అంటే, ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. మీ అమ్మ అంటున్నావు, ఎవరి గురించి అంటుంది ప్రభావతి. ఇదిగో మా అమ్మ రోహిణి, అసలు ఊర్లో అయితే మా అమ్మ పేరు కళ్యాణి తెలుసా అని అనగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. బాలు ఇంకా మీనా అయితే నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉంటే ప్రభావతి సత్యవంగా చూస్తూ ఉంటుంది. ఇక మనోజ్ అయితే అవాక్కైపోతాడు. ఈలోపే శృతి కిందకొచ్చి వింటూ, ఏంటి చింటూ రోహిణి కొడుకా అని చెప్పని అంటుంది. రవి వెంటనే, నువ్వు ఆగు శృతి, నీ నోట్లో ఏదైనా పడిందంటే ఇక ఆ విషయం గురించి ఊరందరికీ చెప్తావు అంటూ ఉంటే, చెప్పకపోవడం ఏంటి, అలా మాట్లాడతావేంటి రవి, ఏంటి రోహిణి చింటూ నీ కొడుకా అని అంటూ ఉండగా, బా డబ్బుడమ్మా నువ్వు ఆగు, ఇక్కడ నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అని అంటూ, ఏంటి పార్లర్ అమ్మా వాడు చెప్తోంది నిజమేనా అంటూ ఉండగానే ఇక్కడ రోహిణి ఫోన్ మోగుతుంది. రోహిణి ఫోను టీపై మీద ఉంటుంది. ఇదేంటి ఎవరి ఫోన్ ఇది అంటూ, అమ్మ మీనా నీది ఫోన్ కాదే, ఓహో ఇది పార్లర్ అమ్మది అని చెప్పి ఆన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. అమ్మ కళ్యాణి, చింటుగాడు బస్సు ఎక్కి మీ ఊరు బస్సు ఎక్కి వచ్చేసాడే, వాడు ఎక్కడున్నాడో ఏంటో తెలియట్లేదు, నా అర్జెంటుగా నువ్వు అక్కడ పోలీస్ కంప్లైంట్ అన్నా ఇచ్చి వెతుకు, నేను ఇక్కడ బస్సు ఎక్కుతున్నాను వస్తున్నాను అని చెప్పని అంటూ ఉంటే, రావవసరం లేదులేండి, వాడు చేరుకోవాల్సిన చోటుకే చేరుకున్నాడు, వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చునున్నాడులే అని అంటే, బాబు బాలు అంటుంది. సుగుణమ్మ గారు మీరు వస్తే ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి, వచ్చేయండి
అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. రోహిణి అడ్డంగా ఇరుక్కుపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. చూస్తూ చూస్తూ చింటుగాడు ఇలా ఇరికించాడేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు బాలు అయితే, ఏంట్రా మీ అమ్మని మరి ఎప్పుడు అమ్మ అని పిలవలేదు, అత్త అని చెప్పని అన్నావు అంటే, మీనా అత్తని అత్త అనేవాడిని కదా, అలా నన్ను కూడా అత్త అని పిలువని చెప్పింది, అందుకే అలా పిలిచాను. కానీ ఇప్పుడు మా అమ్మ మీద నాకు బాగా బెంగేసింది, అందుకే వచ్చేసాను. రోజు ఫోన్ చేస్తున్నాను కానీ మా అమ్మ నాకు వీడియో కాల్ కూడా చేయట్లేదు, చూసి చాలా రోజులు అయిపోయింది, అందుకే వచ్చేసాను అంటూ ఉంటాడు. చాలా బాగుందిరా అమ్మా. అది ఆవిడ గారికి ముందే ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒక బిడ్డున్నాడు అనే దానికి అర్థం ఇది. మీనాని కొట్టడానికి గబగబా చెయ్యెత్తావు కదా, ఇప్పుడేం చేస్తావు? రోహిణి గారికి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటావా అనగానే, ఏంటి రోహిణి ఏంటిదంతా అంటే, అత్తయ్య అది అంటే అది అంటూ ఉంటుంది. మనోజ్ అయితే, ఏంటి రోహిణి ఇది నిజమేనా వాడు చెప్తోంది అంటే, పసిపిల్లడు అబద్ధం ఎందుకు చెప్తాడురా, ఆలోచించవేంటి, నిజమేనా అని చెప్పని అడుగుతావు, ఒక పక్క నుంచి వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది కదా అని అంటుంది ప్రభావతి. ఇక వెంటనే సత్యం, చాలా బాగుంది ప్రభా, కుటుంబ గౌరవాన్ని ఎంత బాగా నిలబెట్టావో, భర్త మాట కాదని పెత్తనం నీ చేతిలోకి తీసుకుని ఎంత గొప్ప సంబంధం తీసుకొచ్చి చేశావో నీ కొడుక్కి అని అంటూ చిచ్చి అని చేయి కొడుకుని వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రోహిణికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. చూద్దాం ఏం జరగబోతోందో. ఇలా జరిగితే బాగుండు అని అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో మాత్రం తెలియచేయండి. థ్యాంక్ యూ.